సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పుడు శిల్పారావు గారి కోసం అల్లు అర్జున్ గారు వెళ్ళడం, అభినందనలు తెలియజేయడం కోసం అప్పుడు. అది పెద్దగా రచ్చ చేపింది. ఎందుకంటే జనసేన తరపు నుంచి వెళ్ళకుండా ఇటు వైసీపీ తరపు నుంచి వెళ్ళడం ఏంటి అని అల్లు అర్జున్ గారు మొత్తం జనసేన ఫ్యాన్స్‌కి, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఒక వివాదం అయితే నడిచింది సార్. చాలా కాలం అలాగే కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా. అయితే నిన్న ఒక ఈవెంట్‌లో అల్లు అర్జున్ గారు చేసిన కామెంట్స్ మరోసారి చర్చకు దారితీశాయి. నా ఇష్టమైన వారి కోసం వెళ్తాను, నా మనసుకు నచ్చితే వెళ్తాను, వెళ్ళాలి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇది ఖచ్చితంగా అది శిల్పారావు గారి గురించే స్పందిస్తూ మాట్లాడారని చెప్పేసి నెట్టింట చర్చ జరుగుతుంది. మరోసారి ఇది చర్చకు దారితీసింది. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మరోసారి ఆ వార్ అయితే జరుగుతుంది సార్. మీరేం చెప్తారు సార్? అంటే ఒకటి ఆ స్టేట్మెంట్‌ని ఆయన వేదిక మీద నుంచి మాట్లాడిన మాటలను యథాతథంగా తీసుకుంటే 2 విషయాలు క్లియర్‌గా అర్థమవుతాయి. అది ఆయన చెప్పినటువంటి కాంటెక్స్ట్ వేరు. ఓకే. కాకపోతే ఆ కాంటెక్స్ట్ నుంచి విడగొట్టి గనక చూస్తే 2 విషయాలు స్ఫురిస్తాయి. ఒకటేమో నాకు ఇష్టమైన వాళ్ళని వదిలిపెట్టను, వాళ్ళ కోసం ఎంత దాకా అయినా పెడతాను అనటం. అంటే శిల్పారవి కోసం ఆయన మెగా బంధాలను తెంచుకుని వెళ్ళాడు అని అర్థం చేసుకుని దాని మీద మాట్లాడొచ్చు. ఇంకొక సెన్స్ ఉంది. ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత దూరమైనా పెడతాను అంటే వెళ్ళని వాళ్ళు ఇష్టం లేదని అర్థమా? అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళలేదు ఈయన, కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే అల్లు అర్జున్కి ఇష్టం లేదు అని క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆ వేదిక మీద నుంచి అనే యాంగిల్లో కూడా ఈ కథను నడపచ్చు. ఇంకా ఆ కోణంలో మొదలైందా లేదా సోషల్ మీడియాలో అనేది నేను చూడలేదు, కానీ ఇది ఒక యాంగిల్ ఉంది దీనిలో. అయితే ఏ కాంటెక్స్ట్లో మాట్లాడాడు ఆయన? ఆ సినిమా సమర్పకురాలు అంటే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అతను హాజరయ్యాడు. ఒకవైపు పుష్ప క్లైమాక్స్ షూట్లో చాలా బిజీగా ఉండి చాలా ఇంటెన్స్గా పనిచేస్తూ ఉండగా తను వచ్చి, అంటే సుకుమార్ గారి భార్య సమర్పకురాలుగా వ్యవహరిస్తోంది ఆ సినిమాకి. కాబట్టి ఆవిడ వచ్చి రిక్వెస్ట్ చేయడంతో ఈ ప్రోగ్రాంకి రావాల్సి వచ్చింది. నేను ఇంతే, నన్ను అంటే నా మనసుకి నచ్చిన వాళ్ళు నా వాళ్ళు అనుకున్నప్పుడు నేను వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను, ఎంతవరకైనా పెడతాను అన్నాడు. అంటే ఇక్కడ వరకు పరిమితం అయితే ఆ గొడవ వచ్చేది కాదు. నా వాళ్ళు అనుకున్నప్పుడు ఏమైనా చేస్తాను, ఎక్కడి దాకా అయినా పెడతాను అనే అలా మాట్లాడాల్సిన అవసరం ఉందా అక్కడ? ఆవిడకి చెప్పాల్సింది ఆల్రెడీ చెప్పేశాడు. చెప్పిన తర్వాత దాని కొనసాగింపులో ఈ అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన నీడ్ ఉందా అని అనుకున్నప్పుడు ఇది కొంచెం కావాలని యాడ్ చేసిన స్క్రిప్ట్ లాగా అనిపించింది ప్రపంచానికి. అనిపించి దాని మీద డిస్కస్ చేస్తున్నారు. ఇది అనిపించటం కరెక్టా కాదా అనేది వేరే ఎవరి పర్సనల్ గొడవ అది. అల్లు అర్జున్ అయితే చాలా క్లియర్గా తన అభిప్రాయం అయితే ప్రకటించేశాడు. ప్రపంచం ఏదైనా చర్చించుకోమని నాకు సంబంధం లేదు అని. ఇప్పుడు జనరల్గా ఆయన ఒక మాట అనటము, అది వివాదం అవటము, దాని మీద మళ్ళీ ఎవరెవరో వచ్చి క్లారిఫికేషన్స్ ఇవ్వటం ఇలా జరుగుతోంది. అయితే ఆ వేదిక మీద నుంచి 2 విషయాలు క్లియర్గా చెప్పాడు ఆయన. ఒకటి, పుష్ప 2 అనేది డిసెంబర్ 6 గ్యారంటీగా రిలీజ్ అవుతుంది. ఓకే. అదేదో వాయిదా పడుతోంది, జనవరి గడుతుంది, మార్చి గడుతుంది అనే ఒక ప్రచారం జరుగుతోంది. అంటే అల్లు అర్జున్ ఈ డిలేని అంగీకరించలేదు, ఈ డిలే మీద ఆయన కోపంగా ఉన్నాడు, ఆ కోపంతోనే విదేశాలకు వెళ్ళిపోయాడు లాంటి కథనాలు కూడా ఉండారు. సో వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం చేశాడు ఈ వేదిక మీద నుంచి. లేదు, డిసెంబర్ 6 మేము వస్తున్నాం, మేము చాలా కష్టపడి సినిమా తీసాం, డెఫినెట్గా మీకు నచ్చుతుంది, పెద్ద హిట్ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ అల్లు అర్జున్ అభిమానులకి ఇచ్చాడు. అలాగే ఇక్కడ స్పెక్యులేషన్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. అది ఓకే. అయితే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఆయన సుకుమార్ గారి వైఫ్ గురించి మాట్లాడింది కూల్గా చెప్పేసి క్లోజ్ చేస్తే అయిపోయేది. రెండోది, ఇక్కడ జనాలు ఇబ్బందికరంగా అభ్యంతరకరంగా ఫీల్ అవుతున్న అంశం ఏంటంటే, నేను అభిమానుల కోసం హీరోనయ్యాను అన్నాడు ఆయన. మిగిలిన వాళ్ళకి అభిమానులు కావచ్చేమో కానీ నాకు ఆర్మీ అన్నాడు. అలాగే అడ్రస్ చేశాడు, అలాగే మాట్లాడాడు. ఇది కొంత గందరగోళాన్ని క్రియేట్ చేసింది. ఆయన వాంటెడ్గానే ఏదో చేయబోతున్నాడు, ఇంటెన్షనల్గా ఎమోషనల్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్, కాబట్టి ఆయన డిజైన్లో భాగంగానే ఇదంతా జరుగుతోంది అనేటువంటి చర్చ చేసేవాళ్ళు పెరుగుతున్నారు. ఇదొక ఫేజ్ ఉంది, అంటే ఇదొక కోణం ఉంది ఈ కథలో. అందుకని అల్లు అర్జున్ యాక్చువల్గా మొదటి నుంచి తన గొడవ తను పడుతున్నాడు, తన కష్టం తను పడుతున్నాడు.
ఈ పడుతున్నటువంటి క్రమంలో ఆయన ఎవరిని పట్టించుకుంటున్నాడు, ఎవరిని పట్టించుకోవడం లేదు, అది ప్రపంచం మాట్లాడుకుంటోంది, కానీ దాని గురించి ఆయన ఎప్పుడు ఆలోచించినట్టుగా కనిపించడు. ఈ కనిపించని తనమే నిన్న కూడా ఎగ్జిబిట్ చేశాడు ఆయన. భవిష్యత్తులో కూడా అదే చేస్తాడు. మీ చావు మీరు చావండి, నాకు సంబంధం లేదు, నేను నాలా ఉంటాను, నా పద్ధతిలో నేను ఉంటాను, నా పద్ధతికి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను మీ ముందుకు వస్తాను, మీరు స్పందించండి, కలిసి సమస్యను పరిష్కరించుకుందాం అన్న టోన్లోనే నడుస్తోంది వ్యవహారం. కాబట్టి ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే, ప్రపంచానికి చెప్పే చేస్తున్నాడు అతను. సో ఆయన్ని ఒకవేళ అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ అంటే అల్లు అర్జున్ని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ఏం చేస్తారు అనేది ఒక చర్చ జరుగుతోంది. మెగా అభిమానులు కావచ్చు, మెగా ఫ్యామిలీ కావచ్చు, ఆయన ఇబ్బంది పెడుతుంది అనేది ఇంకో చర్చ ఓపెన్ అయింది. డెఫినెట్గా అటువంటిది అయితే ఉండదు. ఈయన మాట్లాడుతూ ఈయన శిల్పా రవి గురించి మాట్లాడిన రోజున కూడా ఎవరిని గాయపరచలేదు, చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడాడు. ఏది మాట్లాడాలో ఆ 4 వాక్యాలు మాత్రమే మాట్లాడి వచ్చేసాడు. అంతకుమించి ఎక్కువ వెళ్ళలేదు. వెళ్ళకపోవడానికి రీజన్ ఆయనకు తెలుసు స్పష్టంగా. అయినప్పటికీ ట్రోల్ చేశారు కదా, అల్లు అరవింద్ గారిని చేశారు, అర్జున్ని చేశారు, అందరినీ చేశారు. ట్రోల్కి ఎవడు అతీతం కాదు అని ట్రోలర్స్ ప్రూవ్ చేసుకున్న సందర్భం అది. అందుకని ఇదేదో వివాదం కొనసాగుతుంది అనుకోనక్కర్లేదు. ఈ వివాదం ముగింపు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు వాంటెడ్గా ఇది ఉండకూడదు అనుకుంటే ఉండకుండా చేయగట్టం అనేది వాళ్ళకి వేరే వ్యూహం ఉండొచ్చు. వాళ్ళకి అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారా అంటే అలా చేసే ఛాన్స్ ఉంది, చేసి ఉండొచ్చు కూడా. ఓకే. అందుకని ఈ వివాదంలో ఏదైతే ఇప్పుడు మీరు మాట్లాడిన వివాదం ఉందో, వివాదము అనుకుంటే వివాదమే, వివాదం లేదు అనుకుంటే వివాదం లేదే. అంత ఒక రకమైనటువంటి బహిరంగము గోప్యము రెండింటిని మిక్స్ చేసి ఒక డ్రామా అయితే నడుస్తోంది ప్రపంచంలో. దానికి ప్రకృతి సహకరిస్తోంది. ఇది ప్రమాదం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.